భరద్వాజ గారు రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమా సంబంధించి ఫస్ట్ లుక్ వచ్చింది. అవును, టైటిల్ అనౌన్స్ చేశారు. అవును. ఎలా అనిపించింది రామ్ చరణ్ లుక్ ఈరోజు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా బయటకు వచ్చింది? పెద్ది యా, పెద్ది అనేది టైటిల్గా పెట్టబోతున్నారు అనేది చాలా కాలంగా డిస్కషన్ నడుస్తుంది. అవును. అయితే అది కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేటువంటి ఒక డోలాయమాన స్థితి ఉంది, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ చేశాడు. ఈరోజు కన్ఫర్మ్ చేస్తూ పెద్ది అనేటువంటి టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఆయన లుక్ కూడా రివీల్ చేశారు, రామ్ చరణ్ లుక్. ఇది చూడగానే చాలామందికి అనిపిస్తున్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఇదేదో అల్లు అర్జున్ లాగా అనిపిస్తోంది ఏమిటి అనేటువంటి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతోంది బయట. అది మీరు రెండు లుక్కులు బయటకు వదిలేరు, ఒకటేమో 3/4 వదిలేరు, ఒకటేమో క్లోజ్. అవును, ఆ క్లోజ్ చూసినప్పుడు మీరు అన్నది చూసినప్పుడు అంటే పుష్పాలు వాడినటువంటి షేడ్స్ దాని తాలూకా ఇంపాక్ట్ ఏదో కనిపిస్తున్నట్టుగా అనిపించింది చూడగానే. ఇమ్మీడియట్ ఒపీనియన్ అలా అనిపించడానికి కారణం మేబీ ఈ సినిమాలో సుకుమార్ రైటింగ్స్ కూడా ఉంది. సుకుమార్ రైటింగ్స్ కంట్రిబ్యూషన్ కూడా ఉంది ఈ సినిమాకి సంబంధించి. ఓకే, అలా టోటల్గా ఈ సినిమా కథ రకరకాల నేపథ్యాల్లో నడుస్తుంది అనేది మనకు ఆల్రెడీ చెప్పేశాడు డైరెక్టర్. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఏదో అన్నట్టున్నారు కదా. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ ఉంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మాత్రమే కాదు, దీనిలో రకరకాల కాంటెంపరీ విషయాలు కూడా తడమబోతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మనకి ఇప్పటిదాకా వచ్చినటువంటి స్పోర్ట్స్ చిత్రాలన్నీ కూడా ఆ క్రీడకు సంబంధించినటువంటి వ్యవహారాలు, అంటే లోపల స్టేడియం లోపల జరిగేటువంటి విషయాల వరకే పరిమితం. ఇది క్రీడల వెనకాల జరుగుతున్నటువంటి అనేక అంశాలను తడిమే అవకాశం కనిపిస్తోంది ఈ కథలో. ఓకే, అంటే ఉదాహరణకు మీకు బెట్టింగ్ యాప్స్తో సహా రకరకాల అంశాలు దీనిలోకి వచ్చే అవకాశం ఉంది. అంటే క్రీడల నేపథ్యంలో నడుస్తున్నటువంటి మాఫియా నెట్వర్క్లు, వీటిని కంట్రోల్ చేయటం, వీళ్ళు స్పోర్ట్స్ని కంట్రోల్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు, స్పోర్ట్స్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి వ్యాపారం, చాలా బిగ్ స్కేల్లో సినిమా వెళ్ళబోయే అవకాశం ఉంది. కోర్స్ ఏం ప్లాన్ చేసాడు బుచ్చిబాబు గారు అంటే వాళ్ళు అంటే 3-4 గేమ్స్ మాట్లాడారు. వాళ్ళు రెజ్లింగ్ గురించి మాట్లాడారు, క్రికెట్ గురించి మాట్లాడారు. ఈ భిన్నమైనటువంటి నేపథ్యాల్లో హీరో క్యారెక్టర్ని అలా ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఈరోజు వాళ్ళు బయటకు వదిలినటువంటి ఫస్ట్ లుక్లో ఆయన రెజ్లర్గాను కనిపించలేదు, అలాగే క్రికెటర్గా కూడా కనిపించలేదు, ఇంకొక షేడ్లో కనిపిస్తున్నాడు. కాబట్టి ఇది కేవలం స్టేడియం లోపలికి పరిమితమైన సినిమా కాదు, క్రీడా నేపథ్యం ఉంది. కానీ ఈ సినిమాలో క్రీడల వెనకాల జరుగుతున్నటువంటి అనేక ఇతర అంశాలని ప్రధానంగా తడుముతున్నటువంటి సినిమా. కోర్స్ చూడాలి మరి బుచ్చిబాబు, ఎందుకంటే ఒక్కొక్క లాంగ్వేజ్ నుంచి ఒక సూపర్ స్టార్ని తీసుకొస్తున్నారు సినిమాకి. అవును, శివరాజ్ కుమార్ గారు లుక్ టెస్ట్ అయిపోయింది. అవును, ఇట్లా ఒక్కొక్కళ్ళు పట్టుకొస్తున్నారు. అంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి ప్రాతినిధ్యం అనివార్యంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇక్కడి నుంచి ప్రొడ్యూసర్స్ కూడా పాన్ ఇండియా సినిమాలు అక్కడ బాలీవుడ్ ఆర్టిస్టులని హీరోలుగా తీసుకుని అవును స్ట్రైట్గా బాలీవుడ్ సినిమాలు ఇక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి కదా. అవును, దానిలో టాలీవుడ్ వీళ్ళు కూడా ఉంటున్నారు. ఆర్టిస్టులు ఉండటం మాత్రమే కాదు, తెలుగు లొకేషన్స్లో తీసి హిందీ మార్కెట్కి పంపు చేయటం అనే ప్రోగ్రాం కూడా ఒకటి నడుస్తోంది. అవునుగా, అందుకని ఆ నేపథ్యంలో ఈయన దీనికి చాలా విస్తృతమైన ప్రపంచ స్థాయి గ్లోబల్ స్టార్, గ్లోబల్ మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి గ్లోబల్ మార్కెట్కి కనెక్ట్ అయ్యేటువంటి ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో జరుగుతున్నటువంటి అనేక అంశాలని తడుముతూ ఒక కథను డిజైన్ చేసుకున్నాడు. అందుకని మీకు ఏ స్పోర్ట్స్ నేపథ్యంలోనూ ఆయన గెటప్ కనిపించలేదు. అందుకని ఇది డిఫరెంట్ క్యారెక్టర్. ఈ డిఫరెంట్ క్యారెక్టర్లో రకరకాల షేడ్స్ రన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకో డిస్కషన్ నడుస్తుంది బయటకు వచ్చిన దగ్గర నుంచి, ఎన్టీఆర్కి చెప్పిన కథ కూడా ఇదేనా? ఎన్టీఆర్ ఒకవేళ ఎన్టీఆర్ చేస్తే ఎన్టీఆర్ లుక్ ఇలా ఉండేదా? చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్ వదులుకున్నాడు సినిమా అని చెప్పేసి. అవును, అంటే ఆ అభిప్రాయం ఉంది. అయితే ఆ కథ ఈ కథ ఒకటేనా కాదా అనేది తను ఎక్కడా రివీల్ చేయలేదు. ఎన్టీఆర్తో వెళ్ళాలి అని అనుకోవటం, ఆయనతో ట్రావెల్ అవ్వటం, అదే ఆ కథ మనకు తెలుసు. కానీ ఆ కథ ఇదే అనేది స్పెక్యులేషనే తప్ప ఇదే అనేది కన్ఫర్మేషన్ లేదు. అధికారిక సమాచారం అయితే కాదు, కానీ లుక్ చాలా డిఫరెంట్గా ఉంది. రామ్ చరణ్కి ఇప్పటి వరకు ఇది చాలా చాలా అద్భుతంగా ఉంది. ఒక రకంగా అంటే క్యాచీగా ఉంది. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారో
అది ఉండేటువంటి అవకాశం ఉంది ఈ సినిమాలో అనేటువంటి ఒక బలమైన హింట్ అయితే ఇచ్చాడు. ఎస్. అందుకని ఇప్పుడు ఈ లుక్ నుంచి మెగాభిమానులు ప్రిపేర్ అవ్వచ్చు సినిమాకి కాన్ఫిడెంట్గా. రంగస్థలం తర్వాత అంత మాసీ లుక్ నాకు తెలిసి చేయలేదు లేదు. చరణ్. రంగస్థలం లుక్ రివీల్ అయినప్పుడు ఏ రకమైనటువంటి ఎమోషన్ కనిపించిందో అదే ఎమోషన్ కనిపించింది దీనిలో కూడా. కాబట్టి ఇది డెఫినెట్గా రామ్ చరణ్కి ఒక అద్భుతమైనటువంటి సినిమా మాత్రమే కాదు, ఇప్పటి వరకు చూడనటువంటి నెంబర్స్ రికార్డు చేసేటువంటి ఛాన్స్ ఉంది. తన్ని తాను గ్లోబల్ మార్కెట్కి బుచ్చిబాబు తనని తన టీంని ప్రమోట్ చేసుకునే ప్రయత్నం కూడా కనిపిస్తోంది దీనిలో. సో తన స్థాయి పెరుగుతోంది. ఇప్పుడు జాతీయ అవార్డు ఆల్రెడీ సాధించాడు అతను. ఇప్పుడు అంటే గతంలో సినిమాకి తీసుకున్నాడు, తన సినిమాకి తీసుకున్నాడు. ఇప్పుడు దీన్ని ఏ రేంజ్కి తీసుకెళ్తాడు అనేది చూడాలి. చాలా బిగ్ స్కేలు, బిగ్ బడ్జెట్ సినిమా, చాలా స్కోప్ ఉన్నటువంటి సినిమా ఇది. ప్రపంచ స్థాయి విలన్లతో తలబడేటువంటి పాత్ర కూడా అవుతోంది. అందుకని దీని నేపథ్యం ఏమిటి, ఎటు నుంచి ఈ ఫైట్ జరుగుతుంది, ఎలా లీడ్ చేస్తాడు. ఇంత రగుడ్ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారు ఎలా కొడతారు మ్యూజిక్, చాలా టాపిక్లు. అవును, రెహమాన్ మ్యూజిక్ అంటే గ్లోబల్ మార్కెట్ని కనెక్ట్ చేసేటువంటి మ్యూజిక్ డైరెక్టర్గా ఆయన ఎంపిక చేసుకున్నారు వాళ్ళు. లోకల్ మార్కెట్ సినిమా కాదు ఇది డెఫినెట్గా. అందుకని చాలా బిగ్ స్పాన్లో వెళ్తున్నటువంటి సినిమా కాబట్టి ఒక కొత్త నేపథ్యంలో వెళుతోంది. ఈ కొత్త నేపథ్యంలో అనేక కాంటెంపరీ విషయాలు, ఇందులో కూడా రాజకీయాలు మిక్స్ అయ్యే అవకాశం ఉంది. కోర్స్ సోషల్ మీడియాలో అయితే ఫైట్ నడుస్తుంది ఇప్పుడు. ఆ లుక్లు, రెండు లుక్లు పక్క పక్కన పెట్టేసి అల్లు అర్జున్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్. పుష్పలో ఒక రగ్గడ్ దీంతో వదిలేరు. వదిలినప్పుడు దాని మీద కూడా ఇలాంటి డిస్కషనే జరిగింది. అప్పుడు రంగస్థలంతో కంపారిజన్ వచ్చింది. రంగస్థలం రామ్ చరణ్ లుక్తో అప్పుడు అల్లు అర్జున్ లుక్కి కంపారిటివ్ తీసుకొచ్చి మాట్లాడారు. ఇప్పుడు పుష్ప లుక్ నుంచి దీన్ని రివ్యూ చేస్తున్నారు. అందుకని ఇది డెఫినెట్గా ఆ బంచ్లోనే సినిమా. ఆ బంచ్లో సినిమా అంతకు మించి ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ ఏరియాలో జరిగే కథ కాబట్టి, రకరకాల షేడ్స్లో క్యారెక్టర్ నడుస్తుంది కాబట్టి చాలా స్కోప్ అయితే ఉంది రామ్ చరణ్కి. మెగాభిమానులు పండగ చేసుకోవడానికి ప్రిపేర్ అవ్వచ్చు.